సడన్గా నిద్రలోంచి లేచి బెడ్ మీద నుంచి అలా సీలింగ్ను చూస్తూనే రాత్రంతా గడిపేస్తున్నారా? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నా సరే మీరు అసలు పడుకోవడానికి కూడా మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదా? గడియారం చూస్తూనే ఉండగా 1 గంట 2 3 గంటలు అయిపోయి చూస్తుండగానే తెల్లవారిపోతుంది అనే టెన్షనే తప్ప మీకు మాత్రం నిద్ర అనేది అసలు రావట్లేదా? ఇది మీ ఒక్కరి సమస్య కాదు, మన చుట్టూ ప్రపంచంలో చాలామంది ఈ సమస్యని సఫర్ అవుతున్న వాళ్ళు. ఇంకా ఈ సమస్యనే ఇన్సోమ్నియా అంటారు. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఉషా ఓరా. మనం ఏదైనా సమస్య చెప్పుకుంటే మన కష్టాన్ని పడ్డ వాళ్ళకే తెలుస్తుంది తప్ప విన్న వాళ్ళకి ఏముందిలే, చాలా సింపుల్ విషయం అనిపిస్తుంది. నిద్ర సరిగా పట్టకపోవడం అనేది ఒక రోజు 2 రోజులు అయితే అది చిన్న సమస్యే, కానీ అదే వారాల తరబడి నెలల తరబడి జరిగితే అది చాలా పెద్ద సమస్య. కానీ దీన్ని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ రోజుల్లో సరిగా నిద్ర పట్టట్లేదు అని చెప్తే అయ్యో అనే వాళ్ళకన్నా వినేవాళ్ళు కూడా ఏముంది నాకు కూడా నిద్ర పట్టి చాలా రోజులు అయ్యింది అని చెప్పేవాళ్ళే ఎక్కువ మంది. ఎందుకంటే అది ఎగతాళి కాదు, అది నిజం. మన చుట్టూ చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు. మన ఇంట్లో వాళ్ళకి ఈ సమస్య గురించి చెప్పుకున్నా సరే వాళ్ళు ఏమంటారంటే, నేను ఆఫీస్కి వెళ్ళి బాగా కష్టపడి వస్తున్నాను, నువ్వు కష్టం లేకుండా ఉండడం వల్ల, సరైన కష్టం లేకపోవడం వల్ల నీకు నిద్ర పట్టట్లేదు అని ఎగతాళి చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. సో వీటన్నింటికీ కారణం నువ్వు కష్టపడ్డావని కాదు, కష్టపడలేదని కాదు, అది ఒక హెల్త్ ఇష్యూ. దాన్నే ఇన్సోమ్నియా అంటారు. అంటే నిద్ర అనేది సరిగా పోలేకపోవటం. కానీ ఇక్కడ ఒక చిన్న ఆనందించాల్సిన విషయం ఏంటంటే, ఇన్సోమ్నియా అనేది చాలా కేసెస్ వరకు అది ఒక వ్యాధిగా పరిగణించక్కర్లేదు. ఎందుకంటే అది మన బాడీ అటెన్షన్ కోరుకుంటుందన్నమాట. అది ఒక సిగ్నల్ పంపిస్తుంది, నీ బాడీకి నువ్వు సరైన కేర్ తీసుకోవట్లేదు, నువ్వు కాస్త నా పైన అటెన్షన్ చూపించని మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నలే ఈ నిద్ర లేకపోవడం. అసలు ఈ ఇన్సోమ్నియా అంటే ఏంటి? ఇది ఒక స్లీపింగ్ డిసార్డర్, అంటే సరిగా నిద్రపోలేకపోవడం. వీళ్ళు ఎక్కువగా దీంతో బాధపడుతున్న వాళ్ళు అసలు నిద్రపోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే నిద్రపోయిన తర్వాత కూడా ఎక్కువసార్లు రాత్రిపూట ఎక్కువసార్లు మెలకువ వచ్చి లెగుస్తూ ఉంటారు. ఇంకా క్వాలిటీ నిద్ర అనేది ఉండదు. జనరల్గా ఒక అడల్ట్ అనేది వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా 7 నుంచి 9 గంటలు క్వాలిటీ నిద్ర అనేది ఒక నైట్ టైం పడుకోవాలి. కానీ అటువంటి నిద్ర అనేది వీళ్ళకి ఉండదు. అన్ని అవర్స్ కంటిన్యూగా మంచిగా క్వాలిటీగా ప్రశాంతంగా పడుకోలేరు కాబట్టి ఎక్కువగా టైర్డ్నెస్ అనేది ఉంటుంది. అసలు నిద్ర ప్రశాంతంగా ఉండటం వల్ల అది మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చేయడానికి, మెమరీ ఉండడానికి, ఇంకా అదే రకంగా మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నిద్ర అనేది లగ్జరీ కాదు, నిద్ర అనేది అవసరం, ఒక బయలాజికల్ అవసరం. మనకి ఎలా అయితే ఆకలి అనేది ఒక అవసరమో అలానే టైంకి ఒక క్వాలిటీ నిద్ర అనేది కూడా అంతే అవసరం. అది లేకపోవడం వల్ల చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నాం. ఈ రోజుల్లో దీని గురించి సఫర్ అయ్యే వాళ్ళు, దీనివల్ల సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అసలు దానికి మెయిన్ కారణాలు ఏంటి, దానికి బెస్ట్ హోమ్ రెమెడీస్ ఏంటి, ఇంకా డాక్టర్స్ రికమెండేషన్స్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూసుకుందాం. అసలు ఈ ఇన్సోమ్నియాకి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వ రోగాలకి మెయిన్ కారణం ఏంటి? స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఒక్కటి తగ్గించుకోవడం వల్ల ఇప్పుడుండే జబ్బుల్లో 95% వరకు తగ్గిపోతాయి. అసలు మెయిన్ కారణం అన్నింటికీ కూడా ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలోన కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ అనేది దాన్ని నార్మల్ టర్మ్స్లో అయితే స్ట్రెస్ హార్మోన్ అంటారు. ఇది ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ అవుతుందో మన స్లీపింగ్ హార్మోన్స్ అని డిక్రీజ్ చేస్తుంది. ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల మన హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. ఇంకా మన బ్రెయిన్ కూడా అలర్ట్ అయిపోతుంది. సంథింగ్ మన బ్రెయిన్ ఫీల్ అవుతుంది ఏదో డేంజర్ రాబోతుంది అని. దానివల్ల అది అసలు డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి ఇష్టపడదు. మనకు అందుకే ఈ నైట్ టైం నిద్రపోని వాళ్ళకైతే ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు కూడా నైట్ టైమే గుర్తొస్తాయి. మనం ఎంత ఇవేవి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకుందాం అన్న అన్ని విషయాలు అదే టైంలో గుర్తు రావడానికి ఇదే మెయిన్ రీజన్. ఇంకా మన స్లీపింగ్ హార్మోన్స్ కూడా డిక్రీజ్ అయిపోతాయి. సో ఈ కండిషన్ని సైంటిఫిక్గా అయితే హైపర్ అరోజాల్ అంటారు. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లంలో ఉండి ఇన్సోమ్నియాతో బాధపడుతున్న వాళ్ళైతే బిఫోర్ బెడ్ టైం డాక్టర్ రికమెండేషన్స్ అయితే మెంటల్ రిలాక్సేషన్ లైక్ మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం చాలా వరకు హెల్ప్ అవుతుంది. సెకండ్ రీజన్ ఏంటంటే, మనందరం ఇప్పుడు దీనికి బానిసలం అయిపోయాం కదా, అదే మొబైల్స్ లేదా స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోవడం. ఇలా ల్యాప్టాప్స్లో కానీ మొబైల్స్లో కానీ
రీల్స్ చూస్తూ లేదా ల్యాప్టాప్స్లో చాలామంది ఇప్పుడు యూత్ కూడా ఏంటంటే సిరీస్ చూస్తూ నైట్ అంతా కూడా ఉండడం, పడుకునే వరకు చూస్తూ ఉందాం, నిద్ర వచ్చినప్పుడు పడుకుడిపోదాం అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. సో నువ్వు పడుకునే వరకు చూస్తూ ఉంటే నిద్ర రావట్లేదు, నువ్వు చూస్తూ ఉండడం వల్ల నీ నిద్ర టైం అనేది పెరిగిపోతూ ఉంది. ఇది చాలామంది గమనించట్లేదు. ఈ ఎడిక్షన్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే ఈ మొబైల్స్ నుంచి కానీ లేదా ల్యాప్టాప్స్ ఏదైనా సరే మనం చూసే దాని నుంచి కూడా బ్లూ లైట్ అనేది మన మీద పడుతుంది. సో ఈ బ్లూ లైట్ ఏం చేస్తుందంటే మెలటోనిన్ అనే హార్మోన్ని తగ్గించేస్తుంది. ఆ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ హార్మోన్ అనేది మన బ్రెయిన్కి చెప్తుంది, ఇట్స్ టైమ్ టు స్లీప్, నువ్వు ఇప్పుడు పడుకునే టైం, ప్రశాంతంగా పడుకో అని చెప్తుంది. జనరల్గా మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి అది ఎప్పుడైతే దాన్ని తగ్గిస్తుందో నీకు స్లీప్ టైం వచ్చింది అనే విషయాన్ని మన బ్రెయిన్కి అందనివ్వకుండా చేస్తుంది. దానివల్ల నువ్వు స్క్రీన్ చూస్తున్నంతసేపు కూడా నీ స్లీపింగ్ టైం అనేది పెరిగిపోతూ వస్తుంది. సో అందువల్ల ఇటువంటి అన్నింటికి కూడా వీలైనంత తగ్గించుకుంటే మంచిది. డాక్టర్స్ రికమెండేషన్ ప్రకారం అయితే మనం నైట్ టైం కనీసం బెడ్ టైం కన్నా ఒక 1.5 hours నుంచి 2 hours ముందే స్క్రీన్ నుంచి దూరంగా ఉండాలి. ఇంకా ఆ టైంలో నువ్వు దాని బదులు ఏదైనా బుక్ చదువుకోవడం లేదా ప్రశాంతంగా ఉండే స్మూత్ మ్యూజిక్ని వినడం అనేది ప్రశాంతంగా అనిపించి రిలాక్సింగ్గా బాడీ రిలాక్స్ అయ్యి నీకు ఒక డీప్ స్లీప్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసరికి కెఫీన్ అంటే చాలామంది కాఫీలో మాత్రమే ఉందనుకుంటున్నారు, కానీ నిజానికి కెఫీన్ అనేది కాఫీలో మాత్రమే కాదు, మనం రెగ్యులర్గా తీసుకున్న కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇటువంటి అన్నింటిలో కూడా కెఫీన్ అనేది ఉంటుంది. సో ఈ కెఫీన్ ఏం చేస్తుందంటే ఎడినోసిన్ అనే కెమికల్ని బ్లాక్ చేసేస్తుంది. ఈ ఎడినోసిన్ కెమికల్ అనేది మన బ్రెయిన్కి నువ్వు ఇప్పుడు పడుకోవాలి, ఇది స్లీపీ టైం, హ్యాపీగా పడుకోవడానికి, నిద్ర రావడానికి, మనకి నిద్రమత్తు రావడానికి హెల్ప్ చేసేది మన బ్రెయిన్కి చెప్పేది ఎడినోసిన్ అనే కెమికల్. దాన్ని ఎప్పుడైతే బ్లాక్ చేసేస్తుందో ఇంకా మనకు అసలు నిద్రమత్తు అనేదే రాకుండా పోతుంది. మనందరికీ తెలుసు, మన ఓల్డ్ మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, నైట్ టైం చదువుతున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే నిద్ర వచ్చేస్తున్నప్పుడు ఒక కాఫీ కానీ టీ కానీ తెచ్చిస్తారు. ఎందుకంటే కాఫీ టీ ఏదైనా సరే ఇలాంటిది తీసుకోవడం వల్ల ఈ కెఫీన్ అనేది బాడీలో ఎడినోసిన్ని బ్లాక్ చేసి ఆ నిద్రమత్తు అనేది వదిలిపోతుందని. సో మనం పడుకోవడానికి ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నామో ఇటువంటివి ఈవినింగ్ నుంచి తీసుకోకపోవడమే మంచిది. ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉంటే రిలాక్సింగ్గా అనిపించి ఈ కెమికల్ అనేది కరెక్ట్ టైంకి రిలీజ్ అయ్యి నీకు నిద్ర వస్తుంది అనే విషయాన్ని మన బ్రెయిన్కి పంపిస్తుంది. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఇర్రెగ్యులర్ స్లీప్ టైమ్స్. ఇది ఇప్పుడు చాలా కామన్ విషయం అయిపోయింది. మనందరికీ తెలుసు, మన బాడీ లోపల ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. ఈరోజు నీకు ఏ టైంకి ఆకలి వేస్తుందో నీ వర్క్స్ అన్నీ చేసుకొని రేపు మళ్ళీ అదే టైం అయ్యేసరికి ఆకలి అనేది నీకు ఫీలింగ్ వస్తుంది. ఇదంతా జరగడానికి కారణం ఈ బయలాజికల్ క్లాక్ అనేది మన బాడీలో యాక్టివ్గా ఉండటం వల్ల, దాన్ని సర్కాడియన్ రిథమ్స్ అంటారు. సో ఇలా ఉండేది అది మిగతా విషయాల్లో కరెక్ట్గా ఉండి నీవు స్లీప్ అనేది ఒకరోజు 7 గంటలకు పడుకొని, ఒకరోజు 9 గంటలకు పడుకొని, ఇంకో రోజు 12 గంటలకు పడుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుంది బ్రెయిన్ అసలు ఏ టైంకి పడుకోవాలి అనే విషయాన్ని. ఇప్పుడు చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే వీక్లో 9:30కి 10 o'clockకి పడుకున్న వాళ్ళు రేపు వీకెండే కదా, రేపు ఎలాగూ వీకెండ్ కదా అని చెప్పి ఒక సిరీస్ కంప్లీట్ చేసి నైట్ 2 o'clock వరకు ఉండి నెక్స్ట్ డే మళ్ళీ 10 o'clockకి పడుకోవాలని ట్రై చేసినా సరే మన బాడీ, మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. అది అసలు ఏ టైంకి పడుకోవాలనేది కన్ఫ్యూజన్లో ఉండి నువ్వు 10 o'clockకి పడుకోవాలని చూసినా సరే పడుకోలేదు. సో అందువల్ల ఈవెన్ వీకెండ్స్లో అయినా సరే ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఒకే టైంలో పడుకోవడం, ఒకే టైంలో లేవడం అనేది అలవాటు చేసుకుంటే మన ఈ స్లీప్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, మన హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటాయి. సో దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అనేది రాకుండా నువ్వు ప్రశాంతంగా క్వాలిటీ నిద్ర అనేది 7 to 8 hours పడుకోవడానికి హ్యాపీగా జరుగుతుంది. ఇంకా రీజన్ నెంబర్ 5, ల్యాక్ ఆఫ్ సన్లైట్. ఇది చాలా మందికి షాకింగ్గా అనిపించవచ్చు. మార్నింగ్ తగిలే ఎండ వలన నైట్ నిద్రకి ఎఫెక్ట్ ఏంటి అని, ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అని కూడా అనిపిస్తుంది. కానీ ఈ రెండింటికి కూడా రిలేషన్ ఉంది. మార్నింగ్ తగిలే సన్లైట్ వలన మన బాడీలోని మెలటోనిన్, ఇంకా అదేవిధంగా కార్టిసాల్, హార్మోనల్ బ్యాలెన్స్,
సర్కేడియన్ రిథమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, మెలటోనిన్ అంటే బ్లూ లైట్ తగలడం వల్ల అది ఎప్పుడైతే మెలటోనిన్ని సప్రెస్ చేస్తుందో, ప్రొడక్షన్ తగ్గిస్తుందో దానివల్ల నిద్రపోతుంది అని. ఇంకా కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ని రిలాక్సేషన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా అదేవిధంగా సర్కేడియన్ రిథమ్స్ అంటే ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి నిద్ర లేవడం, ఇటువంటి అన్నింటికీ కూడా హెల్ప్ చేసేది మార్నింగ్ తగిలే సన్లైట్. అందువల్లే చాలామంది డాక్టర్స్ మీకు మార్నింగ్ వాక్కి ఫ్రెష్గా ఉండే ఎయిర్ తగులుతుంది, ఫ్రెష్గా ఉండే ఎయిర్లో బయట ఒక పావు గంట నుంచి ఒక అరగంట వరకు వాక్ చేయమంటారు. ఎందుకంటే ఇది కేవలం ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, సన్లైట్ తగలడం వల్ల మన బాడీ తిరిగి ఎనర్జీని తీసుకుంటుంది. అది మనం నైట్ టైం నిద్ర మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా ఏ రీజన్ వల్ల మనకి నిద్ర అనేది సరిగా లేకపోయినా సరే అది మన బాడీ మీద చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని సఫర్ అయ్యేలా చేస్తుంది. ఇలా నిద్ర సరిగా పోకపోవడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము, ఇంకా యాంగ్జైటీ పెరిగిపోతుంది, హై బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ ఉంటుంది, డయాబెటీస్ రిస్క్ ఉంటుంది, హార్ట్ మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి డిప్రెషన్లో ఉండడానికి, అలాగే మెమరీ తగ్గిపోవటానికి, ఇంకా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గడానికి, ఇవన్నింటికి కూడా ఈ నిద్ర అనేది తగ్గిపోవడం అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో డాక్టర్స్ చెప్పిన ప్రకారం ఎప్పుడైతే మనకి బాడీకి ఫుడ్, ఎక్సర్సైజ్ ఎంత అవసరమో నిద్ర కూడా సరిపడినట్టు క్వాలిటీ టైంలో పడుకోవడం అనేది అంతే అవసరం. ఇప్పుడు బెస్ట్ సేఫ్ హోమ్ రెమెడీస్ ఏంటో ఈ ఇన్సోమ్నియాకి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి వామ్ మిల్క్. గోరువెచ్చటి పాలని రాత్రి పడుకునే ముందు తీసుకోవటం వల్ల అందులో పాలలో ట్రిప్టోఫాన్ అనేది ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ అనేది మన బాడీలో సెరటోనిన్ ఇంకా మెలటోనిన్ అనే వాటిని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో నీ బాడీ రిలాక్స్ అయ్యి నీకు పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్. మెగ్నీషియం అనేది మన నర్వస్ సిస్టమ్ని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన నరాలు ఎప్పుడైతే కామ్గా ప్రశాంతంగా ఉంటాయో ఆటోమేటిక్గా బాడీ రిలాక్స్ అయ్యి హ్యాపీగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. అందువల్ల ఈ మెగ్నీషియం రిచ్గా ఉండే గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, పాలకూర ఇలాంటివన్నీ కూడా మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ఫుడ్ ఒకటి ఉంటే సరిపోదు కదా, ఎక్సర్సైజ్ కూడా కావాలి. ఎక్సర్సైజ్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మనం స్లోగా కాస్త బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని అంటే ఇన్హేల్ చేస్తూ మళ్ళీ కాసేపు మన ఊపిరిని బిగబెట్టి ఉంచుకొని మళ్ళీ మెల్లగా ఊపిరిని వదులుతూ ఒక 4 సెకండ్స్ వరకు ఇన్హేల్ చేసి తిరిగి ఒక 4 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ వరకు ఎక్స్హేల్ చాలా స్లోగా చేస్తూ ఉండటం వల్ల మన బాడీ అనేది న్యాచురల్గా రిలాక్స్ అవుతుంది. ఇలా ఇన్హేల్ ఎక్స్హేల్ అనేది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని కనీసం ఒక 10 సార్లు అయినా చేయాలి. ఇలా 10 సార్లు అయినా కనీసం నైట్ టైం చేసుకోవటం వల్ల ఏంటంటే మన పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనందరికీ బాగా తెలిసిన ఎక్సర్సైజ్ మెడిటేషన్. మనకి బాగా తెలుసు బాడీ రిలాక్స్ అవ్వాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఫస్ట్ అందరం చేసేది మెడిటేషన్. మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మెడిటేషన్ చేయడం వల్ల మన స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిసాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. మన స్ట్రెస్ తగ్గి బాడీ రిలాక్సేషన్లోకి వెళ్తుంది. సో హాయిగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా చాలామందికి ఏంటంటే నైట్ కెఫిన్ ఉండే డ్రింక్స్ని తీసుకోవడం ఆల్రెడీ అలవాటు ఉండి ఇప్పుడు సడన్గా మానేయమంటే మానలేము, ఏదో ఒకటి తాగితే కానీ నిద్ర పట్టదు అనే వాళ్ళకి, లేదా ఏదో ఒకటి తాగకపోతే ఆ ఫీల్ నుంచి బయటికి రాలేము అనే ఉన్న వాళ్ళ ఏంటంటే కామోమిల్ టీని తీసుకోవటం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల నీ బాడీని రిలాక్సేషన్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో అందువల్ల నైట్ టైం సేఫ్గా తాగే బెవరేజ్ అంటే కామోమిల్ టీని తీసుకోవడం మంచిది. ఇంకా ఇవన్నింటితో పాటు మనం ఫుడ్, ఎక్సర్సైజ్తో పాటు మనం పడుకునే ప్లేస్ కూడా మన బెడ్రూము కాస్త చల్లగా ఉండేటట్టు, అలాగే పీస్ఫుల్గా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ నీట్గా ఉండి మన టెంపరేచర్ కూడా బెడ్రూమ్ టెంపరేచర్ తక్కువగా ఉండేటట్టు చూసుకుంటే మనకి నిద్ర అనేది మోడరేట్ టెంపరేచర్లో హాయిగా ప్రశాంతంగా పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి?
ఇలా మన అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే మన నిద్ర అనేది 3 నెలలు దాటి కూడా అది మనకు సరిగా నిద్ర పట్టకపోయినా, గట్టిగా గురక అనేది వస్తున్నా సరే, అదేవిధంగా మనం నిద్రపోతున్నప్పుడు బ్రీతింగ్ ఆగుతున్నట్లు అనిపించిన, అంటే శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించిన, ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ కానీ, ఓవర్గా యాంగ్జైటీ ఉన్న, ఓవర్గా డిప్రెషన్లో అనిపించినా సరే కంపల్సరిగా డాక్టర్స్ని సంప్రదించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం అనేది కేవలం దీని వరకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. వేరే క్రానిక్ పెయిన్స్ కానీ, మెంటల్ హెల్త్ ఏదైనా కానీ, లేదా థైరాయిడ్ ఇష్యూస్, ఇలా ఏదైనా అదర్ హెల్త్ కండిషన్స్ కూడా ఇది ఒక కారణం కావచ్చు. సో అందువల్ల మన ఇవన్నీ జాగ్రత్తలు పడుతున్నా సరే మనకి లాంగ్ టైంలో నిద్ర అనేది పట్టట్లేదు అంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని సరైన మెడికేషన్ తీసుకొని, అందరం మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం, నిద్ర అనేది టైం వేస్ట్ కాదు. నిద్ర అనేది సెల్ఫ్ హీల్. మన బాడీకి మెయిన్ పవర్ ఏంటి? హీలింగ్ పవర్ అనేది నిద్రలోనే ఉంటుంది. మన బాడీలో చాలా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సరిగ్గా నిద్రపోవడం వల్ల వాటంతట అవే తగ్గిపోతాయి. సో అందువల్ల మన సెల్ఫ్ హీలింగ్కి బెస్ట్ టైం అంటే మన నైట్ టైం నిద్రపోవడం. ప్రశాంతమైన నిద్రలోనే చాలా సమస్యలు తగ్గిపోతాయి. సో అందువల్ల ఈ సమస్యని స్టార్టింగ్ నుంచి తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అదే మార్నింగ్ లేచి టైంకి లేవడం, టైంకి నిద్రపోవడం, మార్నింగ్ సన్లైట్ తగిలేటట్టు చూసుకోవడం, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవటం, ఇంకా కెఫెన్కి దూరంగా ఉండి స్క్రీన్ టైంకి పడుకోవడానికి ఒక 2 గంటల ముందే తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ తగ్గించుకోవటం వల్ల హెల్దీగా మనం ఉండడానికి, హెల్దీగా ప్రశాంతంగా 7 to 9 అవర్స్ నిద్రపోవడానికి హెల్ప్ చేస్తాయి. నా వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. నా వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. స్టే హెల్దీ, స్లీప్ వెల్. థ్యాంక్ యూ.